ఫ్రెండ్స్ ఇందాక నేను మెస్సీ తోటి సెల్ఫీ వీడియో దిగినట్టు వీడియో చూపించాను కదా! ఇలా చేయడం చాలా సింపుల్. మీరు గూగుల్ జెమినీ యాప్ ఓపెన్ చేసేసి, దానిలో మీ ఫోటోని అప్‌లోడ్ చేసేయండి. అంటే క్రియేట్ ఇమేజ్ ప్రెస్ చేసిన తర్వాత ఫోటోస్ అప్‌లోడ్ చేసేసి, ఇక్కడ నేను చూపించిన ఈ ప్రాంప్ట్‌ని అందులో పేస్ట్ చేయండి. ప్రాంప్ట్ అని కింద క్యాప్షన్‌లో ఇస్తాను లేదా టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇస్తాను. అయితే ఈ ప్రాంప్ట్‌ని ఇచ్చి డైరెక్ట్ సెండ్ చేయకండి. అక్కడ సెలబ్రిటీ నేమ్ దగ్గర నేను మెస్సీ ఇచ్చినట్టు మీరు ఏ పేరైనా ఇయ్యండి. అంటే మీకు ఇష్టం వచ్చిన సెలబ్రిటీ నేమ్ ఇచ్చేయండి. లొకేషన్ దగ్గర మీరు ఏ లొకేషన్‌లో ఫోటో క్యాప్చర్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ నేమ్ ఇచ్చేయండి. నేను హైదరాబాద్ ఇచ్చాను కదా! సో, అందుకోసం చార్మినార్ వచ్చింది. సో, అలా మీకు నచ్చిన లొకేషన్ ఇచ్చేసి సెండ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఒక ఇమేజ్ జనరేట్ అవుద్ది. సో, మరి ఇలా జనరేట్ అయిన ఇమేజ్‌ని మీరు 2 రకాలుగా వీడియోలాగా మార్చొచ్చు. యాక్చువల్లీ చాలా ఉన్నాయి. నాకు తెలిసినవి బెస్ట్ అనిపించినవి చెప్తున్నాను. యాక్చువల్లీ గూగుల్ ఫ్లో యూజ్ చేసి కూడా దీన్ని మనము ఒక వీడియోలాగా మార్చొచ్చు. క్లింగే యూజ్ చేసి ఒక వీడియోలాగా మార్చొచ్చు. గ్రోక్ యాప్ ఉంటుంది చూసారా? దాంట్లోకెళ్ళేసేసి పైన మనకు ఇమాజిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలో మీ ఫోటోని అప్‌లోడ్ చేసేసి నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. ఈ ప్రాంప్ట్ అక్కడ పేస్ట్ చేసేస్తే నాలాంటి వీడియో అనేది క్రియేట్ అవుద్ది. లేదా మీకు మెటా ఏఐ ఉంటుంది చూసారా? దానిలో కూడా ఫోటోస్ అప్‌లోడ్ చేసేసి దాన్ని కూడా మనం యానిమేట్ చేయొచ్చు లేదా వీడియోలాగా మార్చొచ్చు. సో, ఈ మధ్య చూసుకున్నట్టయితే ఒక ఫోటోని వీడియోలాగా మార్చడం చాలా సింపుల్‌గా మారిపోయింది కాబట్టి మీరు జనరల్‌గా ఏ టూల్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు అనేది కింద కామెంట్‌లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్ యూ.